ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి ఈరోజు ఈ జిల్లాల వాళ్ళకి ఈ ఊర్లకు అయితే జమ చేశారండి ప్రభుత్వము. అయితే ఏ జిల్లాలకు జమ చేశారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఈ లిస్టులో మీ యొక్క ఊరు పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ యొక్క ఊరు పేరు లేనట్లయితే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క జిల్లాకు సంబంధించి అలాగే మీ యొక్క ఊరు అనేది ఏ జిల్లాకు సంబంధించి వస్తుంది దానికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఊరు పేరుకి సంబంధించి ఏమైనా రేపు అప్డేట్ వస్తే తప్పనిసరిగా నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా అయితే వచ్చాయి. అయితే ఒక్కొక్క నోటిఫికేషన్ మీకు చూపించి సో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. ఆ లింక్ ద్వారా కూడా మీకు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి మీరు మీ యొక్క మొబైల్లోనే తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఇక నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పెనుగొండకు సంబంధించి ఇక్కడ తూర్పుపాలెంలో వైఎస్ఆర్ ఆసరా ఇక్కడ మనసారాకు హాజరైన మహిళలు ఇక్కడ మనకు పెనుగొండకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు. నెక్స్ట్ వచ్చేసి నరసాపురం రూరల్కి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నరికల్లుకు సంబంధించి కూడా డబ్బులు అయితే డ్వాక్రా మహిళల ఖాతాలు అయితే పడిపోయాయి. సో ఇక్కడ చెక్కులు పంపిణీ కూడా చేస్తున్నారు, చూశారు కదా అంబటి రాంబాబు గారు. సో ఈ విధంగా మనకు డబ్బులు పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు అద్దంకికి సంబంధించి కూడా డ్వాక్రా మహిళలకు డబ్బులు అయితే పడ్డాయండి. ఎవరైనా ఉంటే అద్దంకికి సంబంధించి తప్పనిసరిగా చెక్ చేసుకోండి. చూసుకున్నట్లయితే ఇక్కడ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇక్కడ మనకు పెనుగొండకు సంబంధించి నరసాపురం రూరల్కి సంబంధించి పడ్డాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెంకటాచలంకు సంబంధించి కూడా డ్వాక్రా మహిళల ఖాతాలో డబ్బులు అయితే వేసేశారండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దొనకొండకు సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే వేసేశారండి. వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింహాచలంకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేశారు. పతిపురం ఎమ్మెల్యే ఇక్కడ మన్యంకి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నరసరావుపేట రూరల్కి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సత్తెనపల్లికి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు. అలాగే నంద్యాల సిటీకి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు నూజివీడికి సంబంధించి కూడా పెనుగొండ నూజివీడికి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు. రేపల్లె రూరల్కి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మండలాలకు సంబంధించి అనకాపల్లి, కసింకోట, అనకాపల్లి టౌన్కి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు. అలాగే మనకు ఇక్కడ గొర్రెలకు సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేసేసారండి. అలాగే ఇక్కడ మనకు నెల్లిమర్లలో కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేశారండి. సో ఈ విధంగా మనకు ఈ ఊర్లకు సంబంధించి డబ్బులు అయితే పడిపోయాయి. సో మీరు తప్పనిసరిగా శ్రీకాకుళం నగరం సోంపేటకు సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు. సో ఈ విధంగా ఆ డబ్బులు అయితే పడిపోయాయండి. వింజమూరుకు సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు. సో ఈ విధంగా మనకు ఈ ఊర్లకు సంబంధించి డబ్బులు అయితే వేసేశారు. సో ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఊర్లకు సంబంధించి మీరు డబ్బులు అనేది వెంటనే వెళ్ళి తీసుకోవచ్చు. ఒకవేళ రాని వారు ఉంటే కనుక మీరు డిసప్పాయింట్ చెందవలసిన అవసరం అయితే లేదండి. తప్పనిసరిగా మీ యొక్క ఊరు అనేది ఏ జిల్లాకు సంబంధించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక తప్పనిసరిగా మీ ఊరికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ రేపు వస్తే వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటానండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.